Hi friends, welcome to our channel Cricket Wicket at the rate 28. హాయ్ ఫ్రెండ్స్, నిన్న ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ జరిగింది. వెస్టిండీస్ వర్సెస్ ఐర్లాండ్. ఐర్లాండ్ టాస్ గెలిచి మొదటగా బౌలింగ్ ఎంచుకున్నది. వెస్టిండీస్ బ్యాటర్స్ క్వీనా జోసెఫ్ వికెట్ తీసింది ఆమె మ్యాగ్వైర్. హేలే మాథ్యూస్ మరియు షీమేన్ క్యాంబెల్ ఇద్దరు కలిపి 19 పరుగుల భాగస్వామ్యం చేశారు. షీమేన్ క్యాంబెల్ వికెట్ తీసింది అర్లెన్ కేలీ. హేలే మాథ్యూస్ మరియు స్టాఫిన్ టైలర్ ఇద్దరు కలిపి 23 పరుగుల భాగస్వామ్యం చేశారు. హేలే మాథ్యూస్ 22 పరుగులు చేసింది 25 బంతుల్లో. స్లో ఇన్నింగ్స్ ఆడింది. అలాగే తన వికెట్ తీసింది కారా ముర్రే. స్టాఫెన్ టైలర్ మరియు డియాండ్రా డాటిన్ ఇద్దరు కలిపి 22 పరుగుల భాగస్వామ్యం చేశారు. స్టాఫెన్ టైలర్ 16 పరుగులు చేసింది 25 బంతుల్లో. స్లో ఇన్నింగ్స్ ఆడింది. అలాగే తన వికెట్ తీసింది ఆమె మ్యాగ్వైర్. డియాండ్రా డాటిన్ మరియు చిన్లే హెన్రీ ఇద్దరు కలిపి 23 పరుగుల భాగస్వామ్యం చేశారు. డియాండ్రా డాటిన్ 21 పరుగులు చేసింది 28 బంతుల్లో. స్లో ఇన్నింగ్స్ ఆడింది. అలాగే తన వికెట్ తీసింది జేన్ మ్యాగ్వేర్. చెజారా క్యాల్స్టన్ వికెట్ తీసింది కారా ముర్రే. చిన్లే హెన్రీ మరియు జెనిలియా గ్యాస్గో ఇద్దరు కలిపి 21 పరుగుల భాగస్వామ్యం చేశారు. జెనిలియా గ్యాస్గో వికెట్ తీసింది ఓర్లా ప్రెండర్గస్ట్. చిన్లే హెన్రీ 27 పరుగులు చేసింది 21 బంతుల్లో. చిన్న క్యామియోనాకు ఆడింది. వెస్టిండీస్ టీమ్ స్కోర్ 128 ఫర్ 7 ఇన్ 20 ఓవర్స్. ఐర్లాండ్ బౌలర్స్ కారా ముర్రే 4 ఓవర్లలో 13 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసింది. చాలా అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన చూపించింది. కీలకమైన వికెట్లు తీసింది. ఆమె మ్యాగ్వేర్ కూడా చాలా మంచి బౌలింగ్ ప్రదర్శన చూపించింది. అలాగే 2 వికెట్లు తీసింది. 22 పరుగులు ఇచ్చి 4 ఓవర్లలో. ఐర్లాండ్ టీం 129 పరుగులు కొట్టాలి మ్యాచ్ గెలవాలంటే. ఐర్లాండ్ టీం ఓపెనర్స్ ఆమీ హంటర్ మరియు గ్యాబీ లీవ్స్ ఇద్దరు కలిపి 26 పరుగుల భాగస్వామ్యం చేశారు. గ్యాబీ లీవ్స్ వికెట్ తీసింది అశ్మిని మునిసర్. ఆమీ హంటర్ మరియు ఓర్లా ప్రెండర్గస్ట్ ఇద్దరు కలిపి 62 పరుగుల భాగస్వామ్యం చేశారు. చాలా అద్భుతమైన భాగస్వామ్యం సాధించారు. ఆమీ హంటర్ 28 పరుగులు చేసింది 32 బంతుల్లో. స్లో ఇన్నింగ్స్ ఆడింది. అలాగే తన వికెట్ తీసింది ఎఫీ ఫ్లెచర్. ఓర్లా ప్రెండర్గస్ట్ మరియు రెబెకా ఓక్స్టెల్ ఇద్దరు కలిపి 20 పరుగుల భాగస్వామ్యం చేశారు. ఓర్లా ప్రెండర్గస్ట్ 63 పరుగులు చేసింది 44 బంతుల్లో. చాలా అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చూపించింది. అలాగే తన 14th 50 ఇన్ టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్. అలాగే తన వికెట్ తీసింది హేలే మాథ్యూస్. లేయా పాల్ వికెట్ తీసింది అశ్మిని మునిసా. రెబేకా ఓక్స్టెల్ 16 పరుగులు చేసింది 15 బంతుల్లో. ఐర్లాండ్ టీమ్ స్కోర్ 129 ఫర్ 4 ఇన్ 18.1 ఓవర్స్. వెస్టిండీస్ టీమ్ బౌలర్స్ అశ్మిని మునీసర్ 4 ఓవర్లలో 28 పరుగులు ఇచ్చి కీలకమైన 2 వికెట్లు తీసింది. మంచి బౌలింగ్ ప్రదర్శన చూపించింది. హేలే మాథ్యూస్ 4 ఓవర్లలో 25 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసింది. ఐర్లాండ్ టీం మ్యాచ్ గెలిచింది 6 వికెట్ల తేడాతో వెస్టిండీస్ టీంపై. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గోస్ టు ఓర్లా ప్రెండర్గస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. నిన్న ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ జరిగింది. ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్. న్యూజిలాండ్ టాస్ గెలిచి మొదటగా బ్యాటింగ్ ఎంచుకున్నది. న్యూజిలాండ్ టీం ఓపెనర్స్ అమెలియా కర్ మరియు ఇజబెల్లా గేజ్ ఇద్దరు కలిపి 70 పరుగుల పార్ట్నర్షిప్ చేశారు. చాలా అద్భుతమైన పార్ట్నర్షిప్ చేశారు. ఇజబెల్లా గేజ్ 28 పరుగులు చేసింది 27 బంతుల్లో. స్లో ఇన్నింగ్స్ ఆడింది. అలాగే తన వికెట్ తీసింది ఫ్రేయా క్యాంప్. అమేలియా ఖర్ 42 పరుగులు చేసింది 34 బంతుల్లో. చాలా అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చూపించింది. అలాగే తన వికెట్ తీసింది డానియల్ గిబ్సన్. ఈజీ షార్ప్ వికెట్ తీసింది డానియల్ గిబ్సన్. సోఫీ డివైన్ మరియు బ్రూక్ హాలిడే ఇద్దరు కలిపి 54 పరుగుల భాగస్వామ్యం చేశారు. చాలా మంచి భాగస్వామ్యం సాధించారు. బ్రూక్ హాలిడే 20 పరుగులు చేసింది 17 బంతుల్లో. అలాగే తనని రన్అట్ చేసింది చార్లే డీన్. సోఫీ డివైన్ 30 పరుగులు చేసింది 14 బంతుల్లో. చిన్న క్యామియో నాక్ ఆడింది. అలాగే తన వికెట్ తీసింది లారెన్ బెల్. మ్యాడీ గ్రీన్ మరియు సూజీ బేట్స్ ఇద్దరు కలిపి 37 పరుగుల భాగస్వామ్యం చేశారు. సూజీ బేట్స్ 19 పరుగులు చేసింది 13 బంతుల్లో. అలాగే తనని రన్అట్ చేసింది యామీ జోన్స్.
మ్యాడీ గ్రీన్ 17 పరుగులు చేసింది 13 బంతుల్లో. న్యూజిలాండ్ టీమ్ స్కోర్ వచ్చేసి 163 ఫర్ 6 ఇన్ 20 ఓవర్స్. ఇంగ్లాండ్ బౌలర్స్ డానియల్ గిబ్సన్ 2 కీలకమైన వికెట్లు తీసింది. 3 ఓవర్లలో 30 పరుగులు మాత్రమే ఇచ్చింది. చాలా అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన చూపించింది. లారెన్ బెల్ 4 ఓవర్లలో 24 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసింది. ప్రియా క్యాంప్ ఈరోజు కొంచెం ఎక్స్పెన్సివ్ కానీ 2 ఓవర్లలో 26 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసింది. ఇంగ్లాండ్ టీం మ్యాచ్ గెలవాలంటే 164 పరుగులు కొట్టాలి. ఇంగ్లాండ్ టీం ఓపెనర్స్ ఆమీ జోన్స్ మరియు డానీ వ్యాట్ హోజ్ ఇద్దరు కలిపి 36 పరుగుల భాగస్వామ్యం సాధించారు. ఆమీ జోన్స్ 17 పరుగులు చేసింది 13 బంతుల్లో. అలాగే తన వికెట్ తీసింది నాన్సీ పటేల్. డానీ వ్యాట్ హోజ్ మరియు సోఫియా డంక్లే ఇద్దరు కలిపి 128 పరుగుల భాగస్వామ్యం సాధించారు. చాలా అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చూపించారు ఇద్దరు బ్యాటర్స్. డానీ వ్యాట్ హోజ్ 89 పరుగులు చేసింది 53 బంతుల్లో. అలాగే తన 23rd 50 ఇన్ టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్ చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది డానీ వ్యాట్ హోజ్. సోఫియా డంక్లే 49 పరుగులు చేసింది 38 బంతుల్లో. చాలా మంచి బ్యాటింగ్ చేసింది. ఇంగ్లాండ్ టీమ్ స్కోర్ 164 ఫర్ 1 ఇన్ 17.2 ఓవర్స్. న్యూజిలాండ్ బౌలర్ నాన్సీ పటేల్ 3 ఓవర్లలో 22 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసింది. ఇంగ్లాండ్ టీం 9 వికెట్ల తేడాతో న్యూజిలాండ్పై మ్యాచ్ గెలిచింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గోస్ టు డానీ వ్యాట్ హోజ్.